ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానన్న వాగ్దానం నేను సృష్టి ఆరంభంలోనే చేశాను. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయవాడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన పవిత్రమైన తిరుపతి యాత్రను ప్రారంభిస్తున్నాం. రైలు ప్రయాణం నుండి కొండపై స్వామివారి దర్శనం వరకు అన్ని వివరాలు ఈ వీడియోలో మీతో చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా మనం కొండపైన చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలను కూడా నేను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నా. విజయవాడ నుంచి రాత్రి రైలు ఎక్కి తిరుపతికి బయలుదేరాం. తరువాత తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా అలిపిరి మార్గం గుండా కొండపైకి బస్సులు వెళ్తాయి. అక్కడ నుంచి మన బస్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కరికి. కొండపైకి చేరుకున్నాక చాలా రకాల సత్రాలు కూడా ఉంటాయి. పద్మనాభ నిలయం ఒకటి, శ్రీనివాస నిలయం, ఇలాగా మనకి అక్కడ లాకర్స్ సదుపాయం ఉంటుంది. చాలామంది భక్తులు ఫ్రీ లాకర్స్ని ఉపయోగించుకుంటారు. ఈ పద్మనాభ నిలయము బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఈ పద్మనాభ నిలయం ఉంటుంది. మీరు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే ఈ లాకర్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డుని సబ్మిట్ చేస్తే మీకు ఒక లాకర్ని అలిపిరి మెట్ల మార్గం ద్వారా చాలామంది భక్తులు వెళ్తారు. 3550 మెట్లను సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 4 గంటల నుంచి 5 గంటల వరకు పడుతుంది. ప్రతి మెట్టుపై ఓం మామో వెంకటేశాయ అని రాసి ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైన మార్గం. మాకు 300 రూపాయల దర్శనం టికెట్ అనేది ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి మాకు స్లాట్ కూడా 4ంటికి ఇచ్చారు. వెంగమాంబ సత్రంకి వెళ్ళాము. అక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి దర్శనానికి 4 గంటలకు వెళ్తే దగ్గర మాకు 9-9:30 వరకు దర్శనం అయితే జరిగింది. ఈ రోజున మేము దగ్గర 1,00,000 మంది భక్తులు అనేది ఫ్రీ దర్శనానికి వచ్చారు. 25 కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయ్యాక తిరుమలలో భక్తులు తప్పక చూడవలసిన అద్భుతమైన తీర్థాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ జీప్ మాట్లాడితే 1000 రూపాయలకి మొత్తం 6 ప్రదేశాలను చూపిస్తానన్నారు. మేము అక్కడ నుంచి జీప్ మాట్లాడి అక్కడ నుంచి జీప్ నుంచి బయలుదేరాము. నార్మల్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి. అవి అయితే మనిషికి వచ్చేసి 120 రూపాయలు ఛార్జ్ చేస్తారన్నమాట. తిరుమల కొండపై ఉన్న నారాయణగిరి అనే పర్వత శిఖరంపై ఈ పవిత్ర స్థలం ఉంది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి మొదట అడుగుపెట్టిన స్థలమని పురాణాలు చెప్తూ ఉంటారు. రాతిపై స్వామివారి పవిత్ర పాదముద్రలు కనిపిస్తాయి. స్వామివారు పాదాలను దర్శించడం అంటే స్వామివారినే సత్కరించడం అనే భావన ఉంటుంది. శిలాతోరణం ఇది సహజంగా ఏర్పడిన రాతి తోరణం. ఇక్కడ రాతి ఆకృతి శిలాయుగానికి చెందినదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో చాలా అరుదైన ప్రకృతి అద్భుతాల్లో ఇది ఒకటి. తిరుమల కొండల్లోనే అందమైన తీర్థాల్లో ఇది ఒకటి. ఇది విష్ణు చక్రం లాంటి ఆకారంలో ఉండడంతో దీన్ని చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ స్నానం చేస్తే ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయని భక్తులు విశ్వాసం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి సమీపంలో ప్రాచీనాలయం. ఇక్కడ స్వామి వేణుగోపాలుడుగా రూపంలో దర్శనమిస్తాడు. భక్తులకు ఇది ఎంతో ప్రశాంతత, భక్తిభావాన్ని కలిగించే స్థలం. పాప వినాశనం ఇది కూడా ఒక పవిత్ర తీర్థం. పేరు చెప్పినట్లే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చెబుతారు. సహజసిద్ధంగా కొండల్లో నుంచి వచ్చే నీరు ఎంతో శుభ్రంగా, పవిత్రంగా ఉంటుంది. ఆకాశగంగ ఇది ఒక పవిత్ర జలపాతం. ఇక్కడి నీటిని స్వామివారి అర్చకులకు, కర్మలకు ప్రత్యేకంగా వాడతారు. భక్తులు స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని విశ్వాసం. తిరుమల దర్శనమే మాత్రమే కాదు, ఈ పవిత్ర తీర్థాలు, ఆలయాలు కూడా తప్పక చూడాల్సినవి. ఒకసారి దర్శనమిస్తే మనసుకు శాంతి, ఆత్మకు ఆనందం కలుగుతుంది. జై గోవింద్. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.